ఒక సుపీరియర్ పోలీస్ ఆఫీసర్ కూతురువి. వాడెవడు? మా డిపార్ట్మెంట్ లో ఒక ఆర్డరీ కానిస్టేబుల్ తన్నుకుంటూ తీసుకొచ్చి జైల్లో పడేసిన ఒక రౌడీ. మీ పోలీస్ డిపార్ట్మెంట్ కల్పించలేని రక్షణను బీదలకు కల్పించిన ఆపద్బాంధవుడు అతను. అందుకని మేమిద్దరం కలిసి తైతెక్కలాడాం. ఆ తైతెక్కలో మాకు ప్రేమ పుట్టుకొచ్చింది. మేము పెళ్లి చేసుకోబోతున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి అంటావా? నెవర్. భవిష్యత్తును బాగా ఊహించారు డాడీ. కాకపోతే నా జీవిత భాగస్వామిని ఎన్నుకునే విచక్షణ జ్ఞానం నాకు ఉందన్న సంగతి మర్చిపోయారు. మీ అంతస్తుని అవమానిస్తున్నాననిపిస్తే ఐఎమ్ సారీ డాడ్. అమ్మా, నా జీవితంలో వెలుగు చూడాలని నువ్వు కన్న కళ్ళను నిజం చేయలేకపోయాను. నీ సమాధి మీద వెలిగించిన ఈ దీపపు కాంతిలోనైనా నాకు దారి కనిపించాలని ఆశీర్వదించమ్మా. మర్యాదగా కాల్తీ. దీపం వెలిగించాను. నా తల్లి పూజ పూర్తయ్యే వరకు నన్ను డిస్టర్బ్ చేయకు. మర్యాదగా చెప్తున్నాను, కాలు తీపే. నేను కాలు తీస్తే నీ తల్లి సమాధి పక్కన నీ సమాధి కట్టేదట్లా? మీ ఇద్దరికి జాయింట్ గా దీపం పెట్టేదట్లా? ఎస్పీ వచ్చాడు. చూసాంటే అందరూ లోపల వస్తారు. వచ్చేయండి రా. ఎందుకు కొట్టారు సార్? ఏం తెలుసుని కొట్టారు? గొడ్డలి పట్టుకుని వేటగాడు జంతువులను తరిగినట్టు తరుగుతుంటే కళ్ళారా చూశాను. చాలుగా? ఎవరు వేటగాళ్ళో ఎవరు జంతువులో మీకేం తెలుసు సార్? ఇది నా గొడ్డలో కాదు. అసలు నా చేతికి ఇది ఎలా వచ్చిందో, వాళ్ళు నన్ను చంపాలని వచ్చారో నేను వాళ్ళు వెంట పడ్డానో మీకేం తెలుసు సార్? ఇది నా తల్లి సమాధి. దీపం పెట్టిన నా తల్లి సమాధిని కాళ్లతో తొక్కారు. దీపాన్ని ఆరిపోయారు. సమాధిని గొడ్డలతో బద్దలు కొట్టాలని చూశారు సార్. బద్దలు కొట్టాలని చూశారు. ఎవరు వాళ్ళు? మీ హోమ్ మినిస్టర్ శంభు ప్రసాద్, అతను కొడుకు రాజాబాబు. వాళ్లకు నీకు ఏమిటి పగ? కలిమికి లేమికి, అధికారానికి అభిమానానికి ఉన్న పగ. మా అమ్మ నన్ను ఎంతో కష్టపడి చదివించింది సార్. నేను పెద్ద ఆఫీసర్ని కావాలని ఎన్నో కలలు కనింది. ఆ కలలని నిజం చేయాలని నేను కష్టపడి చదువుకుంటున్న రోజుల్లో శంకర్, ఆన్సర్ పేపర్ నాకు కన్వర్ట్ చేసి పెట్టరా. ఇందులో ఆన్సర్స్ ఇక్కడ పిక్ చేసేవరా? నథింగ్ డూయింగ్. ఎవరిది పుస్తకం? సార్ శంకర్దండి. శంకర్ది. సార్ కాదు సార్, ఆ బుక్ రాజాది. దాంట్లో ఆన్సర్స్ మార్క్ చేయమని నాకు అందిపోయాడు. డబాన్స్కో ఇంతసేపు పుస్తకం ఒళ్ళో పెట్టుకుని ఆన్సర్ సార్ కలర్ చూశాను. అవును సార్, శంకర్ కాపీ చేయడం నేను చూశాను సార్. అవును సార్, నేను చూశాను సార్. ఏమిటి వీళ్ళందరూ అబద్ధాల కోర్లు, నువ్వు అక్కడే సత్యహరిచంద్రుడు అన్నమాట? కాదు సార్, వీడు కాపీ కొట్టేసి చింపేశావరా నిన్ను? ఏమైంది సార్? శంకర్ కాపీ చేస్తుంటే పట్టించినందుకు రాజా నొక్కనే కాదు సార్, మమ్మల్ని కూడా నెత్తురు వచ్చేటట్టు కొట్టాడు సార్. సార్, నేను కాపీ చేయలేదు సార్. కష్టపడి చదువుకున్నాను సార్. అద్భుతంగా రాశాను సార్. వీడు నా ఆన్సర్ పేపర్లు చింపేశాడు సార్. నా బతుకు నాశనం చేస్తాడు సార్. ఏందంతా కల్లబలి ఏడుపు సార్. ఇతను కాపీ చేశాడు. మీరు చూశారా? నేను ఒక్కనే కాదు సార్, వీళ్ళందరూ చూశారు. మేము చూశాం సార్. ఏమిటి శంకర్, కాపీ చేసి పైగా రౌడీజం.
యు ఆర్ డిబార్డ్. ఇన్స్పెక్టర్, ఇతను అరెస్ట్ చేయండి. సార్ సార్, నేను కాపీ చేయలేదు సార్. శంకర్, శంకర్, దేవుడి బాబు, ఏం జరిగింది? నా బాబు ఏం చేశాడు? క్లాస్మేట్ ఎత్తురు కళ చూశాడు. జైలు కటకటాలు లెక్క పెడతాడు. బాబు, బాబు, శంకర్, బాబు, శంకర్, బాబు, శంకర్, బాబు! అమ్మా 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 అమ్మా! ఆ రోజు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దన్నారు, గౌరవించమన్నారు. ఒక నిర్దోషికి శిక్ష విధించిన చట్టాన్ని ఏమని గౌరవించను? ఒక అమాయకురాలు ప్రాణం తీసిన చట్టాన్ని ఎలా పూజించను? అందుకే చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకుని చట్ట వ్యతిరేక శక్తుల్ని ఎదుర్కొంటున్నాను. అంతకంటే మించిన నేను చేయమంటారు? ఏం చేయాలో చెప్పినా ఈ ఆవేశంలో నీకు అర్థం కాదు. అదా